సార్ మీరు కథలు తయారు చేసుకొని ఆ కథలు ఇంకా అవి తెరకెక్కలేదే అని ఆవేదన చెందేటటువంటి కథలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఇప్పటికీ? కథలు అయితే ఉన్నాయి కానీ నేను ఎప్పుడు ఆవేదన చెందలేదు. ఎలా బయటికి వెళ్ళాలా అనేటువంటిది, ఎలా చేయలేకపోతున్నానే, వెళ్ళలేకపోతున్నానే, కలవలేకపోతున్నాను, ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, నీ పరిస్థితి ఉందా, రానిచ్చే పరిస్థితి ఉందా, వీడు వచ్చాడంటే తినేస్తాడు, ఎందుకు రాని బయట నుంచి పంపించేస్తారా? యాక్చువల్ వాస్తవం చెప్తున్నానండి. ఇలాంటి పరిస్థితులు నాకు నేనే వెళ్ళకుండా నాకు నేనే ఊరు తజ్జిన బజ్జిన పడతా ఉన్నాను. ఉండటానికి ఉన్నాయండి, చాలా కొత్త రకమైన వరవళ్ళతో చేసుకున్నవి ఉన్నాయి. ఏ జోనర్కైనా సరే చెప్పగలిగే సమర్థత ఉందండి. వాళ్ళు పాయింట్ ఇచ్చినా కానీ ఇమీడియట్గా నేను చేసి చేయటం అనేటువంటిది కూడా ఉందండి. ఈ మధ్య కాలంలో మీరు చూసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా, అంటే మీ హృదయాన్ని హత్తుకున్న సినిమా ఏది, ఎందుకు? వెబ్ సిరీస్లో ఉన్నాయండి. నెలలు అని చెప్పి చాలా బాగా తీశారు. ఫ్యామిలీ మెన్ చాలా అద్భుతమైనటువంటి, చాలా సహజమైన నటనతో తీసినటువంటివి ఉన్నాయండి. అలాగే సినిమా అంటే టక్కన చెప్పడానికి బేబీ సినిమా బాగుంది, చాలా బాగుంది. చాలామంది వేరే షేడ్లో ఆలోచించారు కానండి, నిజంగా ఈ రోజున ఉన్నటువంటి యూత్లో ఆడవాళ్ళు వాళ్ళలో ఉండేటువంటి స్వభావాన్ని మనం గ్రహించాలి తప్ప చెడుని కాదండి. అది బాగా చూపించగలిగాడు ఆ డైరెక్టర్. ఆ విషయంలో అతను మనకి స్పష్టమైనటువంటి వ్యక్తిత్వాలు పాత్రలో కనిపించాలండి. అవి నిజ జీవితంలోని పాత్రలు తెర మీదకి నడిచి వచ్చినట్టుంది చూస్తుంటే మనకి. అలాగే ఉండాలండి. ఇప్పుడు ఏం చేద్దంటే, ఇప్పుడు సమాజ పోకడని పాత్రల యొక్క వ్యక్తిత్వాలు మారుతున్నాయండి, ఆలోచన విధానాలు మారుతుంది, ఏమంటే భాష మారుతుందండి, రిలేషన్షిప్లో ఉండేటువంటి అవుట్లుక్ మారుతుందండి. ఇవన్నీ ఆలోచించి మన పాత్రలు సృష్టించాలి తప్ప ఇంకా ఉమ్మడి కుటుంబాలు, అన్నదమ్ములు, తోడుకోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఈ కథల మీద అసలు ఇప్పుడు జనరేషన్ కంటే ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు జనరేషన్కి ఎవరికన్నా అసలు ఉమ్మడి కుటుంబంలో బ్రతికారా? అసలు లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఫీలింగ్ తెలియనప్పుడు నువ్వు స్క్రీన్ మీద చూపితే ఎట్లా ఫీల్ అవుతాడండి? వాడు కనెక్ట్ కాడు. ఫస్ట్ అసలు ఎట్లా కనెక్ట్ అవుతాడండి? గౌరవ ఇవ్వాలి పెద్దోళ్ళని అనేటువంటి మాటలతోటి ఆ రకంగా మనం సీన్లు రాసిన మాట్లాడినా వాడు కనెక్ట్ కాడండి. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తాం సార్, ఈవేళ ఉన్న పరిస్థితుల్లో నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అనుకుందాం, వెళ్ళాం. మనం వెళితే ఏంటంటే మన ఫ్రెండ్ ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకుని అతను ఒకవైపు కూర్చుని ఉంటాడు, అతని అర్ధాంగా ఒకవైపు కూర్చుని ఉంటే వాళ్ళ పిల్లలు చెరొక వైపు చెరొక స్మార్ట్ ఫోన్ ట్యాబ్ పట్టుకుని కూర్చుంటారు. నాలుగు ప్రపంచాలు, అది నలుగురు కలిసి ఉన్నా కలవనటువంటి ఒక ప్రపంచం అది. అవునండి. వాళ్ళకి ఇప్పుడు మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి వివరించాలనుకుంటే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే అసలు అంటే పాత తరాన్ని మన ఫౌండేషన్గా తీసుకోమంటాను. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ పాత వాసన, పాత గురించి చెప్తారంటారు. పాత అనేటువంటిది ఫౌండేషన్ అండి. దాది ఆధారం లేదు, నువ్వు లేవు. ఈ రోజున నువ్వు ఒక షర్ట్ వేసుకుంటున్నావు అంటే నీ తాత ముత్తాతలు వేసుకున్నారు, కానీ దీన్ని ఈరోజు నువ్వేం చేస్తున్నావు? అక్కడో కటింగ్, ఇక్కడో కటింగ్, ఇక్కడో కటింగ్, ఇక్కడో ప్యాచ్ చేసి మోడర్న్ మెథడ్స్ ఎట్లా చేస్తున్నావు? అట్లాగే నువ్వు ఆ కథలను చేసుకోవాలండి, అది తెలుసుకుని. అది నా ఉద్దేశం అండి. అవన్నీ ప్రతి వాళ్ళు తెలుసుకుంటే చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారండి ఈ రోజుల్లో, ఈ జనరేషన్ అండి. మీరు ప్రస్తుత తరంలో మీకు నచ్చిన రచయిత, సినిమా రచయిత? నిజం చెప్పాలంటే ఇప్పుడు జడ్జ్ చేయలేకపోతున్నా. కారణం ఏంటంటే మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. తప్పొప్పుల గురించి నేను మాట్లాడనండి, సిస్టమ్ మారిపోయింది. ఒక 4 రచయితలు రాయటం, 4 వెర్షన్లు రాయటం, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కూర్చొని ఆ వెర్షన్ రాసుకోవటం, ఏదో ఒకరికి ఒక క్రెడిట్ కార్డు ఇస్తారు. అది కనుక అది హిట్ అయితే ఆటోమేటిక్గా చాలా సినిమాలకి ఆ వ్యక్తికే క్రెడిట్ ఇచ్చేస్తున్నారు, అంటే వ్యాపార పరంగా. అతను రాశాడు, 4 రాశారో ఇప్పుడు ఎవరికి తెలియని పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో నాకు మనసు ఒప్పుకోదండి. పలానా రచయిత నాకు నచ్చి చూసి నేను ఉంటేనే కానీ, నేను సినిమా సక్సెస్ని చూసి నేను ఎప్పుడు అంచనా వేయనండి. ఒక డైరెక్టర్ని కానీ, ఒక రచయితను కానీ, ఒక టెక్నీషియన్ కానీ, అతను నాతో పనిచేసి అతనితో ట్రావెల్ చేసి నేను స్వతహాగా నేను గ్రహిస్తే అప్పుడు నేను నెత్తి మీద పెట్టిన ఆరాధిస్తానండి. ఎందుకంటే ఈవేళ మనం సినిమా చూస్తున్నా స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్ అని ఒక 1/2 మంది పేర్లు, అడిషనల్ స్క్రీన్ ప్లే, అడిషనల్ డైలాగ్స్ అని ఒక 1/2 మంది పేర్లు, ఇవన్నీ అంటే ఎవరు అసలు మెయిన్ రైటర్ అర్థం కానటువంటి కదా. మరి అలాంటప్పుడు క్రెడిట్ ఎవరి గురించి చెప్తామండి? తెలియదండి. దీనివల్ల మంచి ఉంది, చెడు ఉందండి. పాపం కొత్త రచయితలకి ఒక ఉత్సాహం, ఒక కోఆర్డినేషన్ రైటర్కి వస్తున్నాడు, అసిస్టెంట్ రైటర్కి వస్తున్నాడు, అక్కడ కార్డు పడుతుంది, వాడికి ఉత్సాహం ఉంటుంది. కాకపోతే ఇక రైటింగ్ స్కిల్స్ దెబ్బతింటున్నాయండి. ఇక్కడ ఏకపక్షంగా తాను మీద నడిచేలాగా రావట్లేదండి. అందుకే మీకు మిక్స్డ్ డైలాగ్స్, మిక్స్డ్ ఎమోషన్ ఉండదండి, అంత మిక్స్డ్ ఎమోషన్గా ఉంటుందండి. ఒక సినిమా రచయితగా మిమ్మల్ని స్పష్టంగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను వెంకట్రావు గారు. ఇటీవల వస్తున్నటువంటి తెలుగు సినిమాలు హెచ్చు సంఖ్యలో తెలంగాణ మాండలికం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది.
తెలుగు రాష్ట్రాలు అంటే మనకు సీమాంధ్ర కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, ఇవి రెండు తెలుగు రాష్ట్రాలు. కానీ మెజారిటీ ఫిల్మ్స్ మనకు తెలంగాణ స్లాంగ్లోనే అవి రూపొందించబడుతున్నాయి. దానిలో నుంచి ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో చాలా వైవిధ్యం అనుకున్నటువంటి దారిని సుకుమారించుకొని పుష్పావన్లో చిత్తూరు ప్రాంతానికి చెందినటువంటి భాషని, ఆ మాండలికాన్ని వినిపించడం వల్ల ఆ జీవద్భాష ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అది చాలా కొత్తగా అనిపించింది ప్రేక్షకులు. ఖచ్చితంగా అది స్పష్టమైన ఒక విభజన రేఖ గీశాడు సుకుమార్. కొనపడుతుందండి మనకి. ఎందుకు హెచ్చు సంఖ్యలో తెలంగాణ మాండలికాన్ని, ఆ పాత్రలనే ఎందుకు సినిమాల్లో సీమాంధ్ర ప్రాంతపు సాంకేతిక నిపుణులు అయినప్పటికీ దర్శక రచయితలు వాళ్ళు తెలంగాణ మాండలికం మీద ఆధారపడుతున్నటువంటి ఒక పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎవరి ప్రభావం దీని మీద ఉంది అంటే పరిశ్రమ ఇక్కడ హైదరాబాద్లో ఉంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమ ఉంది కాబట్టి ఈ ప్రభావం వాళ్ళ మీద ఉందనుకోవాలా, లేకపోతే వాళ్ళు చూసినటువంటి ప్రపంచం, వాళ్ళు చూస్తున్నటువంటి ఈ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతపు ఈ నేపథ్యపు భాషని సినిమాల్లో చొప్పించేస్తే ఇది మొత్తం సీమాంధ్రలో కూడా ఇది వాళ్ళు చలామణి అయిపోతుందని అనుకుంటున్నారా? దీనికి సమాధానం కావాలి. దీనికి కొంచెం వెనక్కి చెప్తారండి. తప్పకుండా. ఫస్ట్ మనకి గ్రంథ భాష ఉండేదండి చదువుకునే గ్రాంధికం అంటే మనం గ్రాంధికం కాకుండా వ్యవహారికం కూడా, గ్రాంధికంలోనే కొంత వ్యవహారికం చేసి మన టెక్స్ట్ బుక్లు ఉండేవండి అందరికీ కూడా. అంటే మీకు ప్రాంత భేదాలు లేకుండా రాయలసీమ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఏ విద్యార్థి చదువుకున్నా కానీ ఒకటే పాఠం, అదే భాష. ఎక్కడ యాస కానీ మాండలికం కానీ ఎక్కడ ఉండేవి కావండి. అది అలవాటు పడిపోయారు. సో జనాలందరికీ అర్థం అవ్వాలంటే ఆ రోజుల్లో ఆ భాషనే వాడాలి అనేటువంటి కొంతమంది భాషావేత్తలు నిర్ధారించి నవల్స్లో కానీ సినిమాలో కానీ అది వాడడం జరిగిందండి, అందరికీ చేరువవటం కోసం. తర్వాత ఇది కాలమహిమ అంటామండి, కాల ప్రభావాలు అన్నీ మారుతాయండి అండి. ఇందులో ఎవరో ప్రమేయం, ఎవరు కావాలని చేయటాలు ఉండవండి. అలాగుండగా కొంతకాలం బోరు కొట్టేటప్పటికి నెమ్మదిగా ఒక పాత్రతోటి శ్రీకాకుళం భాష మొదలుపెట్టారు, ఒక కామెడీకి లేకపోతే ఒక పాటలో. అది వెరైటీగా తోచి నిజంగా హిట్ అయిందండి అప్పట్లో కొంతవరకు నెమ్మదిగా. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ భాష ఏదైతే ఉందో, తెలంగాణ యాస కానీ మన కోట శ్రీనివాసరావు గారి దగ్గర కొద్దిగా రుచి చూపించాడండి తెలంగాణ భాషని. భరణి గారు, కోట గారు ఇద్దరు సైమల్టేనియస్ వచ్చింది. అది చాలామందికి కొత్తగా అనిపించింది, పాత్ర పట్టింది. ఏదైనా మనకు ఆడియన్స్ యొక్క రిజల్ట్ని బట్టే కదండి తీసుకుంటూ ఉంటారు. పట్టింది. ఇదేదో బాగానే అనుకుంటే నెమ్మదిగా ఒక విజయశాంతి సినిమాలో దాన్ని వాడారండి, బాగా పట్టింది. మొండి మొగుడు పెంకిపళ్ళలో వాడిందండి. అలా నెమ్మదిగా అది మొలకెత్తడం మొదలుపెట్టిందండి. సో ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి తెలంగాణ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణలో రాకటం వల్ల, ఫీల్డ్ రాకటం వల్ల మాత్రమే రాలేదు. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందండి ఈ భాష ఇప్పుడు ఇక్కడికి కదా. వస్తే మరి ఆ ప్రభావం ఉంటే ముందే రావాలిగా. అంటే ప్రేక్షకులు కూడా ఆదరించడం మొదలుపెట్టారు, కోరుకుంటున్నారు. వేరే వెరైటీ కూడా కోరుకుంటున్నారండి. దానికి తగ్గట్టుగా ఏమైంది, రచయితలు కూడా వాళ్ళ భాషలో ఎందుకు రాయాలనేటువంటి ఒక స్పృహ వచ్చిందండి. ఒకే భాషకి ఎందుకు మా భాష, మేము రాయలసీమ భాష మేము వాడతాం, మేము తెలంగాణ భాష మేము వాడతాం, మాండలికాన్ని అస్తిత్వం అనమాట, వాళ్ళ అస్తిత్వాలు అన్ని అస్తిత్వాలండి. అవన్నీ రాయటం మొదలుపెట్టారండి. మొదలుపెట్టేటప్పటికి అది నెమ్మదిగా అందరూ చదవటం, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించటం, దాన్ని ఆస్వాదించటం జరిగిందండి. ఇక ఆటోమేటిక్గా అది పట్టుకున్నవాడు ముందుంటాడండి, పట్టుకున్నవాడు వెనకబడతాడు, అంతే తేడా అండి నాకు తెలిసి. అది కాల ప్రవాహంలో ఎప్పుడు కూడా భాష ఎప్పుడు కూడా మారుతూ ఉంటుందండి, మారకుండా ఉండదండి. కానీ దాని మీద చాలామంది పాలిటిక్స్ చేసిన వాళ్ళు, ఇక రకరకాల ఉన్నవాళ్ళు వేరే ఉంటారు. నాకు తెలిసి మా నాన్నగారు చెప్పింది ఆ రోజుల్లో ఏంటంటే, ఏలూరుకి విజయవాడ మధ్యలో ఉండేటువంటి ఆ ఎయిర్పోర్ట్ మధ్యలో కొంత ఏలూరులో ఉండేటువంటి ఆ పర్టికులర్ భాషే కరెక్ట్ భాష గ్రంథస్థం చేయడానికి అని నిర్ధారించారటండి ఆ రోజుల్లో. అప్పట్లో దానికి అలా ప్రాముఖ్యత ఇచ్చేవారట ఆ రోజుల్లో. మరి అది ఎవరి ద్వారా జరిగిందో దాని మీద తర్వాత నెమ్మదిగా మీకే తెలిసి ఉంటుంది, ముస్లిం కృష్ణారావు గారు కానీ, తాపీ ధర్మారావు గారు, ఇక అందరికీ ఇక తలకో చేయటం, దాన్ని నెమ్మదిగా శ్రీశ్రీ గారు, ఇవన్నీ మార్పులు చాలా మార్పులు వచ్చినాయండి. చాలామంది ఏంటంటే ఆ రోజుల్లో నేను ఒకటే అనివ్వండి, నాటకానికి సినిమా భాష మీద ఆ రోజుల్లో చాలామంది విమర్శించారు, చాలా పెద్ద వాళ్ళు చాలా విమర్శలు చేశారండి. నాకు అనిపించింది ఇంత పెద్దవాళ్ళు కొంచెం కూడా ఆలోచించరండి. ఏంటంటే సినిమా అనేటువంటి ఒక నాటకీయతతో కూడుకున్నది. సామాన్య మానవుడు ఉంటారు, ఇందులో చదువుకున్న పాత్ర ఉంటుంది, చదువు రాని పాత్ర ఉంటుంది, కూలి పని చేసుకునే పాత్ర ఉంటుంది, ఏదో బాగా అట్టడుగు ప్రాంతంలో ఉండే పాత్ర ఉంటుంది. ఆ పాత్రతో వాళ్ళ భాష మాట్లాడించాలి తప్ప నువ్వు మామూలు భాష ఎలా మాట్లాడమంటే వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు. ఒక చదువువారిన వాడు
రాధా అనమంటే ఆడు రాధా అంటాడు తప్ప రాధా అని అంట కదండి. అప్పుడు ఒత్తులు పలకట్లేదని చెప్పి అంటూ ఉంటారు అందరూ చాలామంది. అట్లా వాడు ఆ పాత్ర పండాలంటే వాడి స్థాయికి తగ్గ భాషని వాడు వాడాలి. అలాగే ఉండాలి వాడి గ్రామర్ కూడా. అయితేనే జనంలోకి వెళ్తుందండి. అది నాటక భాష అంటే తప్పదు. అది దాని నాటక భాషను కూడా నువ్వు సంస్కరించి నాటకీయత దాన్ని ఏదో మన ఇదిలో చేద్దారనుకుంటే ఎట్లా కుదురుతుందండి అనేది నాకు అనిపించేది అప్పట్లో. అందుకే ఈ రోజున పెద్ద సక్సెస్ అవడానికి కారణం తెలంగాణ భాష అనుకోడు కానీ అదే కారణం అండి. సామాన్యుల భాషలు అండి అవన్నీ. ఇందాక రాయలసీమలో సామాన్యుల భాష ఉండదు. అవును. తెలంగాణలో మాట్లాడేది సామాన్యుల భాష ఉండదు. వాళ్ళు చూసుకుంటారు ఆ భాషలో వాళ్ళు. మనం ఆ భాష తెలియనివాడు ఓహో పలానా ఊర్లు ఇలా ఉన్నారా అని విచిత్రంగా కూడా మనకు అనిపిస్తుందండి. తెలుసుకుంటున్నాం మనం కూడా ఆ భాష గురించి. మీకు చిత్తూరు నుంచి కర్ణాటక వైపు వెళ్ళేటటువంటి ఆ గ్రామసీమల మీదుగా వినిపించేటటువంటి తెలుగు భాష వేరు. అవునండి. చిత్తూరు నుంచి వేలూరు మీదుగా తమిళనాడు వైపు వెళ్ళేటప్పుడు వినిపించేటటువంటి తెలుగు భాష వేరు. రెండు వేరు. ఈ రెండు చోట్ల రెండు మాండలికాలు ఉంటాయండి. ఇప్పుడు కృష్ణా జిల్లాలో మాట్లాడి యాస, వెస్ట్ గోదావరి జిల్లాలో పక్క నుండి వెస్ట్ గోదావరి మాట సంబంధం ఉండదు. అసలు ఆ సాగదీశాలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడుతూ ఉంటారు. సంబంధం ఉండదు. ఆ భాషను బట్టి ఈ జిల్లా వాడిని కనిపెట్టే స్థితిలో ఉంటుందండి. అవి సహజంగా వచ్చి వండిని అవి మనం కొంచెం తెలివితేటలుగా సినిమాలో వాడుకుంటూ ఉంటామండి. అంతేగాని ఇది వాడచ్చు ఇది వాడుకోకూడదు అనేటువంటిది ఏ కళాకారుడికి ఉండదండి నాకు తెలిసి. అనవసరంగా విభేదాలు సృష్టించారు. అంతే. ఏం రాస్తున్నారు ఇప్పుడు? ఏం రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నారు? ప్రజెంటు ఇంకా ఏమీ అంత లేదండి రాయటానికి. ఫ్రాంక్గా చెప్పాలంటేనే ప్రయత్నాలు చేయాలండి. రెడీ పెట్టుకుని ఉన్నాను. సామాగ్రి అయితే ఉంది. వాటి మీద ఇక బయలుదేరాలండి. మళ్ళీ మన ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ఫోన్లు వస్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా రావాలండి. ఆశిస్తున్నాను. తప్పకుండా. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ముందుకు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలండి. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుప్రసిద్ధ సినీ రచయిత, వారు సీనియర్ అండ్ సిన్సియర్ రైటర్ దాసం వెంకట్రావు గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. చాలా సంతోషం వెంకట్రావు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.